ఆ పచ్చిక అరణ్యంలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. వెక్కిరే పక్షులు, తపుళ్ళు, ముళ్ళలు, తేనెటీగల హూకారాలు. ఆ అరణ్యంలో చింటూ అనే చలాకీ గల గిల్లి ఉండేది. ఆమె చెట్టు చెక్కల మధ్య జారుతూ హర్షంగా జీవించేది. చింటూ చెట్టుపై ఒక సుందరమైన ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు ఆకులు, కొమ్మలతో అలంకరించబడింది. అది ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ మేల్కొనేది. ఆమెకు అది ఒక కలలిలా గూడు. చింటూ శీతాకాలానికి ముందే కాయలు సేకరించేది. ఆమె చెట్లపైకి ఎక్కుతూ రుచికరమైన కాయల కోసం వెతికేది. తినేందుకు మాత్రమే కాదు, ఇతర జంతువులకు పంచేది. అందరూ ఆమె మంచి మనసును మెచ్చుకునేవారు. ఒకరోజు చెట్ల మధ్య విచిత్రమైన శబ్దం వినిపించింది. చింటూ తన చెట్టుపై నిలబడి శబ్దాన్ని శ్రద్ధగా విన్నది. గాలి కాదు, ఏదో కదులుతున్నదంటూ ఆమె గ్రహించింది. భయం వేసింది, కానీ చూడాలని నిర్ణయించింది. బుషెస్ లోంచి ఒక్కసారిగా టఫీ అనే తాబేలు బయటకు వచ్చింది. అతనికి చెక్కిన చెండు ఉందట. దురదృష్టవశాత్తు గూడుపోయింది. చింటూ వెంటనే ఒక కాయ ఇచ్చి అతన్ని ఆదుకుంది. మనమిద్దరం స్నేహితులం అవ్వాలని ఆమె హృదయపూర్వకంగా చెప్పింది. టఫీ తన గూడు ఎలా పోయిందో చెప్పాడు. ఆయన కొత్త నివాసం కోసం వెతుకుతున్నాడట. చింటూ శ్రద్ధగా విని విచారపడింది. ఆమె అతనికి తన ఇంటి వద్ద ఉండమని ఆహ్వానించింది. చింటూ, టఫీ కలిసి ఒక కొత్త గూడు నిర్మించారు. ఆకులు, కొమ్మలు, పూలతో గూడు అలంకరించారు. పక్షులు తన పిండి బూడిదతో మద్దతిచ్చాయి. అరణ్యంలో ప్రతి ఒక్కరూ వారిని ఉత్సాహపరిచారు. తాళం తీయుతూ చింటూ భూమిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అది బంగారు ఆకురావి, చక్కగా మెరుస్తోంది. టఫీ ఆశ్చర్యంతో చూశాడు. ఆది అరణ్య ఖజానా అంటారు అన్నాడు. వారు ఆ బంగారు రవ్వను బూరా అనే తెలివైన గుడ్లగూబకు చూపించారు. ఆమె ఆశ్చర్యంతో చూసి ఇలా అన్నది, ఇది హార్ట్ ట్రీకి చెందింది. దాన్ని తిరిగి అక్కడ పెట్టాలి. అప్పుడే అరణ్యానికి శాంతి వస్తుంది. చింటూ, టఫీ తినుబండారాలతో పాటు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ హార్ట్ ట్రీ మిస్టీ మౌంటైన్స్ లో ఉంది. అది చాలా దూరం, కానీ వారు భయపడలేదు. ఆ శక్తివంతమైన ప్రయాణం మొదలైంది. వారు ముందుకెళ్తుండగా ఒక వేగంగా పారుతున్న నది ఎదురైంది. చింటూ ఒక చెట్టు దుంగను గమనించి అది పైకి తోశాడు. టఫీ దానిపై జాగ్రత్తగా ఎక్కాడు. ఇద్దరూ కలిసి దాన్ని దాటి నదిని శాంతిగా దాటి వెళ్లారు. రాత్రి సమయం కావడంతో వారు ఒక గుహలో ఆగారు. కానీ లోపల మెరిసే కళ్ళు కనిపించాయి. అవి బ్యాట్స్ కుటుంబం. భయంతో ఉన్నారు. చింటూ వారికి కాయలు ఇచ్చి మిత్రంగా మాట్లాడింది. ఆచూకీగా ఆకాశం మేఘాలతో నిండి వాన మొదలైంది. మెరుపులు, గర్జనలు భయంకరంగా వినిపించాయి. చింటూ తన తోకతో టఫీకి వెచ్చదనం ఇచ్చింది. మనమిద్దరం సురక్షితంగా ఉంటాం అని ఆమె ధైర్యమిచ్చింది. తర్వాతి రోజు వారు ముళ్ళలతో నిండిన అడవిలోకి అడుగుపెట్టారు. చింటూ ఒక చిన్న కట్టెతో మార్గాన్ని సాఫీ చేసింది. టఫీ జాగ్రత్తగా అడుగులు వేశాడు. అది కష్టమైన ప్రయాణం, కానీ వారు ముందుకు సాగారు. చెట్లపై కోతులు నవ్వుతూ వారి నెమ్మదిని వ్యంగ్యంగా చూశాయి. ఎందుకు తొందర అని చింటూ చిరునవ్వుతో అన్నది. నెమ్మదిగా, సురక్షితంగా పోవడం బెటర్. కోతులకు ఆమె ధైర్యం నచ్చింది. తదుపరి దారిలో వారి ముందర ఒక గొప్ప ప్రకాశించే చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఆకులు ఎమెరాల్డ్ లాగా మెరిశాయి. ఇది హార్ట్ ట్రీ కావచ్చు అని టఫీ అద్భుతంగా అన్నాడు. వారు ఆనందంతో అక్కడికి పరిగెత్తారు. హార్ట్ ట్రీ నుండి ఓ ప్రకాశించే తేజోమయ రూపం బయటికి వచ్చింది. ఆమెకు ప్రకాశించే కొమ్ములు ఉండేవి. మీరు బంగారు రవ్వను తిరిగి తీసుకొచ్చారు, ఆమె అనగా. మీరు ధైర్యాన్ని, దయను, స్నేహాన్ని చూపించారు. ఆ ఆత్మ బంగారు రవ్వను చెట్టులో పెట్టింది. ఆ సమయంలో వెలుగు తరంగాలు అరణ్యమంతా వ్యాపించాయి. పూలు వికసించాయి, నదులు ప్రకాశించాయి, చెట్లు ఆనందించాయి. మీరు మా ఊరిని ఆరోగ్యంగా మార్చారు అంది ఆత్మ. చింటూ, టఫీ తిరిగి అరణ్యంలోకి వచ్చారు. ప్రతి జంతువు సంతోషంగా వారిని ఆహ్వానించింది. వారిపై పూల వర్షం కురిసింది. వారు నిజమైన హీరోలు అయ్యారు. టఫీ ఇప్పుడు చింటూ ఇంటి పక్కనే ఒక సుందరమైన గుహలో నివసించేవాడు. ప్రతి సాయంత్రం వారు కలిసి సూర్యాస్తమయాన్ని తిలకించేవారు.
వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇప్పుడు వారు ఎవరైనా అవసరమైతే సహాయం చేసేవారు. Please subscribe to our channel.